లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకును యేసుక్రీస్తు ఘనమైన నామములో మీకు అందరికీ శుభము కలుగును గాక, సమాధానము కలుగును గాక, క్షేమము కలుగును గాక. మన దేవుడు శుభములు జరిగించే దేవుడు, క్షేమం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన వైపు ఎవరైతే చూస్తున్నారో వారి జీవితాల్లో ఆయన ఎప్పుడూ సహాయం చేసే దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని సహాయం మనకు కావాలంటే, దేవుని కృప మనకు కావాలంటే మనము ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి దావీదు కూడా చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం నుంచి, కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం చూస్తే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుడంట మనము ప్రార్థించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనము నమ్మిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అంటే, ఆయన భూమిని ఆకాశం సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు. ఈ సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు మనకు ఏం చేస్తాడంటే సమస్త విషయాల్లో సహాయము చేసే దేవుడు. కొండల తట్టు కన్నులెత్తుచున్న దావీదు చెప్తున్నాడు, నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను కానీ కొండలోంచి నాకు సహాయం రాదు. దేవా, నీ వలన యెహోవా వల్లే నాకు సహాయం వస్తుంది. నీకు ప్రతి విషయంలో ఏ మనుషుడి వైపు నువ్వు చూసినా నీకు సహాయం చేస్తానని ఆశ పెట్టొచ్చేమో కానీ ఏ మనుషుడు నీకు సహాయం చేయడు. ఏ రాజులు, ఏ అధికారులు, ఏ యొక్క ధనవంతులు, ఏ స్నేహితులు నీకు సహాయం చేయరు. కానీ ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవా నామమే మనకేం చేస్తుందంట? సహాయము కలగజేస్తుందంట. కాబట్టి దేవుని సహాయాన్ని నువ్వు నమ్ముకుని బయలుదేరితే నీ ఎదుటి ఎంత సమస్య అయినా దేవుడు ఆ సహాయం చేసి ప్రతి శోధ నుంచి తప్పిస్తాడు, ప్రతి వ్యాధి నుంచి విడిపిస్తాడు. దానియేలు ఎదుట సింహపు బోను ఉంది. దానియేలును సింహములు చీల్చి తినివేయడానికి ఎదురు చూస్తున్నప్పుడు దానియేలు ఏ మనుష్యుడు సహాయం కోలేదు. దానియేలుకు రాజుకు చాలా స్నేహితులు అయినా దానియేలు రాజుల వైపు చేయి చాపలేదు, రాజుల సహాయం కోలేదు, ఈ అధికారుల సహాయం కోలేదు. దేవుడిని యెహోవా వైపే చూచాడు, ఆయన వైపే చేతులెత్తాడు, ఆయన సన్నిధిలోనే మోకరించి రోజుకు 3 మారు ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు దానియేలుకు సహాయం చేసి ఆ సింహముల బారి నుంచి విడిపించాడు. కాబట్టి నీ ఎదుటున్న ఏ శోధనైనా, ఏ బలహీనతైనా, ఏ చింతైనా, ఏ వ్యాధైనా ఏ మనుషుల సహాయము వైపు పరుగులు పెట్టద్దు, ఏ మనుషుల సహాయాన్ని కోరవద్దు, ఏ మనుషుల వైపు నువ్వు చెయ్యి చాపవద్దు. నీ దేవుడు యెహోవాయే నీకు సహాయము చేసే దేవుడు, యెహోవాయే నీకు కార్యము చేసే దేవుడు. ఆయనే ప్రతి విషయంలోనూ నీకు తోడై ఉండే దేవుడు. నీ ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ఏ విధమైన కార్యాల్లోనైనా దేవుని సహాయం చాలా చాలా గొప్పది. ఆయన సియోనులో నుండి దేవుడు నీకు సహాయం చేస్తాడని మరొక చోట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనుషుల వైపు చూస్తున్న వారిని, లేకపోతే మనుషుల యొక్క సహాయం వైపు చూస్తున్న వారిని దేవుడు చూడడు. ఎవరైతే ఆయన తట్టు మాత్రమే చూస్తారో, ఎవరైతే ఆయన సహాయం కొరకు మాత్రమే ఎదురు చూస్తారో వారి జీవితంలో ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే సమస్త సృష్టిని చేసిన దేవుడు, సమస్త సృష్టి మీద అధికారము కలిగిన దేవుడు, సమస్త సృష్టి ఆయనకు లోబడుతూ ఇప్పటికీ కూడా ఆయన స్తుతిస్తున్న ఆ గొప్ప దేవుడును మనము కూడా స్తుతిస్తే, మనం కూడా ఆయన గణపరిస్తే, మనం కూడా ఆయన సహాయాన్ని కోరగలిగితే దేవుడు నీ ప్రతి వేదనలో సహాయం చేస్తాడు. అప్పుల కొరకు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి సహాయం కోరుతున్నావేమో, లోన్ల కొరకు అక్కడికి ఇక్కడికి తిరుగులాడుతున్నావేమో, ఏ సహాయమైనా మొట్టమొదట దేవుని మీద నువ్వు కోరుకో, దేవుని స్తుతించు, దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రతి విషయంలోనూ దేవుడు నీకు జయమునిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు గొప్ప ఆదరణ కలగజేస్తాడు. నీ కుటుంబ పరిస్థితుల విషయంలో ఒకవేళ ఏం చేయాలో అర్థం కాకుండా, ఎలాగా ఉండాలో, ఎలాగా నడవాలో, ఎలాగ జీవించాలో అర్థం కాని స్థితిలో ఉన్నావేమో, దేవా నీ వైపే నేను చేతులెత్తుతున్నాను, నీ సహాయాన్ని కోరుతున్నాను. నా ఇంటి పరిస్థితులు మార్చు, నా బిడ్డల పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా ఇరుగు పొరుగు వారి పరిస్థితి అంతా నువ్వు చూడు ప్రభా. నీ సమస్య అంతా దేవుని వైపు చెప్పుకో. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నీకు వెనువెంటే ఉంటాడు. నీ ప్రతి బాధలోనూ ఆయన
తోడై ఉండి నీకు విడుదల కలగజేస్తాడు. అటువంటి కృప కొరకు దేవుని సందర్భ ఉదయకాలం ప్రార్థన చేయి, ప్రార్థన విశ్వాసం ఉంచి ఈ వాగ్దానం నమ్ము, ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలోనూ దేవుడు నీకు తోడై ఉంటాడు. అటువంటి కార్యం కొరకు ప్రార్థనలో ఏకీవిందాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ఇదిగో భక్తుడు చెప్తున్నాడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునని ప్రభా. అవును తండ్రి, ఏ మనుషుల వైపు మేము చేతులెత్తినా, ఏ మనుషుల సహాయం మేము కోరుకున్నా వారి ద్వారా ఏ కార్యము జరగదయ్యా. నీ మీద సహాయం పెట్టుకుని, నీ మీద ఆశ పెట్టుకుని అయ్యా నీ సహాయం కోరుకుంటే మేము ముందుకు వెళ్తుండగా అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి అయ్యా. నీ మీద ఆశ పెట్టుకుని ప్రయాణం చేస్తున్న వారికి నీవు సియోను నుండి వారిని ఆదుకో ప్రభా. సియోను నుండి వారికి సహాయమును అనుగ్రహించు ప్రభా. ప్రతి చిన్న విషయంలో కూడా కార్యం జరిగించండి. ప్రతి ఎంతటి అయా విపత్తైనా మీరే సహాయం చేసి విడిపించండి, జయమునివ్వండి, ఆరోగ్యమును దయచేయండి, వ్యాధుల నుంచి విడిపించండి ప్రభా. ఏదైనా ప్రయాణాల్లో, పనిపాట్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అయా వేటల్లో నాయన ప్రతి విషయంలోనూ కూడా నీ సహాయము ప్రతి వారికి మీరు అనుగ్రహించి, నీ వాగ్దానం నమ్ముచున్న వారికి, వినుచున్న వారికి, అనేక మందికి షేర్ చేస్తున్న వారికి నీవే సహాయం చేసి మేలు చేసి మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.